ఈశ్వర్, నీకు తెలుసు కదా, నేను 2 months కష్టపడి కీటో డైట్ చేసి 10 kgs డ్రాప్ అయ్యా. బట్ అదేంటో నాకు అర్థం కావట్లేదు. లాస్ట్ 1 week నుంచి నేను ఒక్క 100 grams కూడా తగ్గట్లేదు. అవునా? నువ్వు ఎక్సర్సైజ్ అండ్ డైట్ కరెక్ట్గానే ఫాలో అవుతున్నావా? అన్ని యాజ్ ఇట్ ఈస్ ఫాలో అవుతున్నా. బట్ స్టిల్ ఎందుకు స్టక్ అయిందో నాకు అర్థం కావట్లేదు. అయినా నువ్వు ఏదైనా డైట్ లాంగ్ టర్మ్ లో చేసినప్పుడు అది నీ బాడీకి అలవాటు పడిపోతుంది. వెయిట్ లాస్ ప్లాట్యూస్ కామనే కదా. వెయిట్ లాస్ ప్లాట్యూసా అంటే ఏంటి? ఏం లేదు, నువ్వు ఫాస్ట్గా 10 kgs డ్రాప్ అయిపోయావు కదా, దానివల్ల నీ బాడీ అనేది సర్వైవల్ మోడ్లోకి వెళ్ళిపోయింది. అంటే నీ బాడీ ఆ డైట్కి అలవాటు పడిపోయింది. నీ బాడీలో ఉన్న లెప్టిన్ అనే హార్మోన్ నీ బ్రెయిన్కి హంగర్ సిగ్నల్స్ అనేవి ఇస్తుంది అనమాట. ఆటోమేటిక్గా నీకు ఆ టైంలో క్రేవింగ్స్ అనేవి పెరుగుతాయి. నిజమే, ఇంతకు ముందు కంటే నాకు ఇప్పుడు క్రేవింగ్స్ చాలా ఉన్నాయి. స్టార్టింగ్లో అసలు ఏం అనిపించలేదు, కానీ ఈ 1 week నుంచి నాకు హలీం తినాలి, బిర్యానీ తినాలి, అలా పిచ్చి పిచ్చి క్రేవింగ్స్ అన్నీ వస్తున్నాయి. దీనివల్ల చాలా డిసడ్వాంటేజెస్ అయితే ఉన్నాయి. నీ ఎనర్జీ లెవెల్స్ ఆటోమేటిక్గా డౌన్ అయిపోతాయి అండ్ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ జరుగుతాయి. నీ థైరాయిడ్ హార్మోన్ అనేది కంప్లీట్గా లో అయిపోతుంది. నీకు రికవరీ కూడా సరిగ్గా ఉండదు. నువ్వు చాలా ఇబ్బంది పడతావు. మరి ఇంక దీనికి సొల్యూషన్ ఏం లేదా? ఏం లేదు, సింపుల్గా నీ క్యాలరీ ఇంటేక్ని పెంచి రివర్స్ డైటింగ్ స్ట్రాటజీ ఫాలో అయితే సరిపోతుంది. దీని గురించి మీరు ఇంకా డీటెయిల్గా తెలుసుకోవాలనుకుంటే కింద డిస్క్రిప్షన్ చదివేయండి. For more such informative videos, do follow fitiq.smartlyfit.